సెకనుకు 1000 మెగాబైట్ల MBPS వరకు డౌన్లోడ్ వేగంతో కూడిన బ్రాడ్బ్యాండ్ సర్వీసును ప్రభుత్వ రంగంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది. ఆప్టికల్ ఫైబర్ ఆధారిత టెక్నాలజీ ద్వారా అందించే ఈ సేవల్ని టెలికాం శాఖ మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం BSNL ఫైబర్ టు ది హోమ్ నెట్వర్క్ ద్వారా సెకనుకు 100 మెగావాట్ల డౌన్లోడ్ వరకు వేగంతో మాత్రమే బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్ని అందిస్తోంది. ఇప్పుడు ఇది 1000 MBPS కు పెరిగిపోయింది. BSNL 44 నగరాల్లో, రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాలు NGOTN అంటే నెక్స్ట్ జనరేషన్ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేసేసింది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పుడు ఆర్థిక సంవత్సరంలో విడతల వారీగా 100 ప్రధాన నగరాలకు విస్తరించబోతున్నారు. 3 విడతల్లో 330 కోట్ల పెట్టుబడితో NGOTN ను అమలు చేస్తారట. BSNL ఆప్టికల్ ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం 10G సామర్థ్యాన్ని 100G సామర్థ్యానికి పెంచేందుకు ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయబోతోంది. ఈ ప్రాజెక్టు మూలంగా BSNL సామర్థ్యం 10 రెట్లు పెరిగిందని, దీంతో 10 రెట్లు ఎక్కువ వేగంతో ఉన్న కొత్త ప్లాన్ను అందించడానికి అవకాశం కలుగుతుందని BSNL ప్రకటించింది. దీంతో ల్యాండ్లైన్, FTTH మొబైల్ సర్వీసుల కస్టమర్లకు మరింత ప్రయోజనం కలగబోతుందట. ఇప్పటి వరకు ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కింద 24 MBPS FTTH నెట్వర్క్ ద్వారా 100 MBPS వేగంతో బ్రాడ్బ్యాండ్ సేవలు అందుతున్నాయి BSNL నుంచి. ఇకపై FTTH ద్వారా సెకనుకు 1 గెగాబైట్ వేగంతో బ్రాడ్బ్యాండ్ సేవల్ని అందించే అవకాశం లభిస్తుందని BSNL వివరించింది. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.